హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ అనగానే చాలామంది అనుకుంటారు మటన్ ముక్క చాలా గట్టిగా ఉంటుంది, అంత సాఫ్ట్గా ఉడకదు అని. సింపుల్ ప్రాసెస్లో ఈ విధంగా కనుక చేసుకున్నారంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది మటన్ ముక్క అనేది. బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చిన్న మిక్సీ జార్ తీసుకొని 10 వెల్లుల్లి రెమ్మలు, 2 ఇంచుల అల్లం, 3 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అరకిలో మటన్ తీసుకొని బాగా కడిగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1.5 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ల గరం మసాలా. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అండి. తర్వాత ఇందులో ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ రసం ఉంటే పెరుగైనా వేసుకోండి. నిమ్మకాయ కానీ పెరుగు కానీ ఏదైనా వేసుకోండి. పెరుగు వేసుకునే వాళ్ళైతే 200 ml వేసుకోండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి బాగా కలిపి 1 గంట పాటు పక్కన పెట్టేయండి. ఇప్పుడు 1/2 కిలో రైస్ని కూడా తీసుకొని నీళ్ళతో బాగా వాష్ చేసి మరొకసారి నీళ్లు వేసి అరగంట పాటు నానబెట్టుకోండి. నేనైతే ఇంట్లో వాడుకునే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. మీకు కావాలంటే బాస్మతి రైస్తోనైనా చేసుకోవచ్చండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పెద్ద సైజులో ఉండే 3 ఆనియన్స్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఆల్రెడీ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకుని ఉంటే వాటితోనే చేసుకోవచ్చు. లేని వాళ్ళు అప్పటికప్పుడు ఇలా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇందులో సగం తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. మిగిలిన వాటిలో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కాస్త వేగినాక ఇందులో ఒక 100 ml మాత్రమే వాటర్ వేసుకుని ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టేసి 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. మీరు తీసుకొచ్చే మటన్ బట్టి ఉంటుందండి. కొంచెం హార్డ్గా ఉంటే కనుక 5 విజిల్స్ వరకు పెట్టుకోండి, లేదంటే 3 విజిల్స్కి సరిపోతుంది. అయిపోయినాక అవతల వైపు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు రైస్ని కుక్ చేయడం కోసం 1.5 లీటర్ల వరకు నీళ్లు వేసుకుని ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ మసాలాలన్నీ కూడా వేసేసి సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, 3 టీ స్పూన్ల వరకు సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ ఆయిల్, అరచెక్క నిమ్మరసం, 1/2 టీ స్పూన్ గరం మసాలా. మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే అదైనా వేసుకోండి. ఇలా పొంగు వచ్చేంత వరకు కూడా నీళ్ళు మరిగాక నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసి హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. బియ్యం అనేది 80 to 90% మాత్రమే ఉడికితే సరిపోతుంది. మనం చేతి వేళ్ళతో ఇలా పట్టుకోగానే విరిగిపోవాలి, కానీ మెత్తగా అయిపోకూడదు. తర్వాత మటన్ ఉడికిపోయిన తర్వాత ప్రెజర్ అంతా కూడా తీసేసి లిడ్ తీసేసి ఈ మటన్ పైన 80 to 90% కుక్ చేసుకున్న రైస్ని వడపెట్టేసి దీనిపైన వేసుకోవాలి. ఒక లేయర్ వేసిన తర్వాత కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి. దానిపైన మిగిలిన రైస్ అంతా కూడా వేసేసి కొద్దిగా గరం మసాలా, సన్నగా తరిగిన పుదీనా, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. దీనిపైన మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ అన్నీ కూడా వేసేసి నచ్చితే ఫుడ్ కలర్ కూడా వేసుకోండి. 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వేస్తే ఏ బిర్యానీకైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కుక్కర్ లిడ్ కాకుండా దీనికి సరిపడా ప్లేట్ని పెట్టేసి ప్రెజర్ ఏమీ పోకుండా దీనిపైన ఏదైనా బరువును పెట్టండి. తర్వాత 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కాకుండా 15 నిమిషాల పాటు అలాగే వదిలేసి 15 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో గ్రేవీ కూడా అస్సలు అవసరం లేదండి. 1/2 కిలో మటన్కి 1/2 కిలో రైస్ కనుక తీసుకున్నారంటే గ్రేవీతో పని లేకుండా ఇలాగే తినేయచ్చు. ఆనియన్ లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇంట్లో వాడుకునే మామూలు రైస్తోనే చాలా సింపుల్ ప్రాసెస్లో ఎక్కువ కష్టపడకుండా చాలా రుచికరంగా మటన్ బిర్యానీ ఎలా చేసుకోవచ్చో మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసుకునే ప్రతి వీడియోకి మీ నోటిఫికేషన్స్ ద్వారా వెంటనే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.